హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకు అనంటే ఈరోజు నేను ఒక గిఫ్ట్ని చూపిస్తున్నాను. అది దాదాపు ఇప్పుడు నా దగ్గర ఉండబట్టి 10 ఇయర్స్ అవుతుంది. అది ఎందుకు 10 ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉంది, ఆ గిఫ్ట్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు నేను చూపిస్తాను. అది ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఉంది, చూడండి, రండి చూద్దాం. గిఫ్ట్ అనేది మనం మామూలుగా హాల్లో పెట్టుకుంటాం కదా, ఇదైతే నేను బీరువాలో పెట్టాను. ఎందుకు దీన్ని ఇంత భద్రంగా బీరువాలో పెట్టాను అనేటువంటిది చెప్తాను. ఇదే అండి ఆ గిఫ్ట్ అనేటువంటిది. టెడ్డీ ఏంటి దీని స్పెషాలిటీ అనేది కూడా ఇప్పుడు చెప్తాను వీడియోలో. ఈ టెడ్డీని మా నాని అంటే మా తమ్ముడు, మేము నిక్నేమ్ నాని అనే పిలుస్తాము. మా నాని నాకు 2015లో జూన్ 2015లో ఇచ్చాడు. ఇంకా ఇది అప్పటి నుంచి నాతోనే ఉంటుంది. ఎందుకు ఇచ్చాడు అని అంటే, అప్పుడు నాకు 7 months ప్రెగ్నెన్సీ. అప్పుడు మా తమ్ముడు 11 days హనుమాన్ మాల వేసుకున్నాడు. అప్పుడు మాల తీయడానికని పాపికొండలు వెళ్ళిండు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు, మాల తీసి వచ్చేటప్పుడు ఈ టెడ్డీని నాకు అల్లుడే పుడతాడు, అక్కయ్య ఖచ్చితంగా కొడుకు పుడతాడని చెప్పి మా బాబు కోసమని ఇది తీసుకొని వచ్చిండు. అప్పుడు ఇచ్చిండు ఇంకా మాకు. ఇక తర్వాత మా తమ్ముడు అన్నట్టుగానే ఖచ్చితంగా నాకు ఫస్ట్ బాబే పుట్టిండు. ఇంకా మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాము. మా బాబు అయితే దీన్ని ఎవ్రీడే ఆడుకునేది. పుట్టిన తర్వాత ఇంకా వాడికి ఇచ్చాము. ఇది ఇస్తే ఎవ్రీడే దీంతో ఆడుకునేది, ఎక్కడ పడితే అక్కడ పడేసేది. అసలు మట్టిలో కూడా పడిపోయేది. ఇది అసలు ఏడ పడితే ఆడనే పడి లాస్ట్ పొలాలలో కూడా వెళ్ళిపోయింది. మనం ఎరువులు వేస్తాం కదా చేనులో, ఆ ఎరువుల పేడలో ఇది వాడు ఆడి అక్కడ వేసేస్తే మా డాడీ మామూలుగా ఎరువులు తీసుకెళ్ళేటప్పుడు అందులో పడ్డది అన్నట్టు. పడిపోయి లాస్ట్కి చేనులో కూడా పడింది. కానీ నేను మళ్ళీ అప్పుడు తీసుకొచ్చేసి మళ్ళీ దీన్ని క్లీన్ చేసి ఇంట్లో పెట్టడం అనేది జరిగింది. అలా చాలాసార్లు, ఎన్నోసార్లు మా దగ్గర నుంచి ఎన్నో ప్లేసెస్కి వెళ్ళింది ఇది. కానీ మళ్ళీ తిరిగి మా దగ్గరికే వచ్చింది. అయితే ఈ బొమ్మతో సహా అన్ని బొమ్మలన్నీ పోయినాయి, కానీ ఇదొక్కటి మాత్రం మిగిలిపోయింది. ఇంకా ఇది అట్లా కాదని ఏం చేసినా, ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత బాబు ఇక దీంతో ఆడడం కొంచెం తగ్గించేసిండు. దీన్ని ఏం చేసినా కొంచెం మంచి క్లీన్ చేసేసి, ఇక అన్ని బొమ్మలు పోయినాయి కదా, ఇది ఒక్కటిగా ఉంటుంది ఇక గుర్తుగా అని అప్పుడు తీసి నేను బీరువాలో పెట్టేశాను. ఇప్పుడు ఇది ఉండబట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది, మా మ్యారేజ్ అయ్యి 11 years. ఇది మా బాబు పుట్టి ఇప్పుడు 10 years అవుతుంది. సో దగ్గర 10 years దాటింది, రీచ్ అయిపోయింది. ఇంకా అంటే 7 months, నేను ప్రెగ్నెంట్లో 7 months ఉన్నప్పుడు తీసుకొచ్చిండు కదా. సో 10 years ప్లస్ ఉన్నాయి దీనికి. ఇంకా అందుకే ఈ బొమ్మ అంటే మాకు చాలా ఇష్టము. కొన్ని అలా ఉండిపోతే, మనము ఇష్టంతో తీసుకొచ్చిన వస్తువే కానీ, స్వార్థం లేకుండా ఇచ్చిన వస్తువే కానీ, ఏదైనా కూడా అది మనతోటి అలా ఉండిపోతుంది అన్నట్టు. ఇంకా ఈ కొంచెం డ్యామేజ్ అయినా కూడా మేము ఇక్కడ స్టిచ్ చేసి ఇలా పెట్టేసుకున్నాము. కొంచెం దీన్ని డెకరేట్ చేయాలి తర్వాత. కొంచెం ఇవన్నీ ఐస్ ఇవన్నీ ఊడిపోయినాయి, పెట్టించాలి ఇవి దీనికి. ఇలా మనకు కొన్ని స్వీట్ మెమరీస్ అనేటువంటివి ఉంటాయి అన్నట్టు. ఈ బొమ్మ చూసినప్పుడల్లా నాకు అప్పుడు మా తమ్ముడు ఇచ్చినప్పుడు ఏం జరిగింది ఏంటి అనేటువంటి ప్రతిదీ గుర్తుకొస్తూ ఉంటుంది. ఇలా మీకు కూడా ఏమైనా స్వీట్ మెమరీస్ ఉన్నాయా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు? ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఈ టెడ్డీతో పాటు మా తమ్ముడు ఒక ఫోటో కూడా తీసుకొచ్చాడు. మన రాములవారి పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదా, అది తీసుకొచ్చిండు. ఆ చిన్న ఫోటో అది అప్పుడు మా పెళ్ళైన కొత్తలో అది ఇచ్చిండు అన్నట్టు తమ్ముడు. ఇది 2 ఇచ్చిండు. ఆ ఫోటో కూడా ఇప్పటికి మా పూజ రూమ్లో ఉంది. ఆల్రెడీ నేను మా పూజ రూమ్ చూపించినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను వీడియోలలో.
ఇవి రెండు మా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మాతో ఉంటున్నటువంటి స్వీట్ మెమొరీస్. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే నా నాన్న ఇచ్చారు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.